మీరు చేసిన దాన్ని బట్టి చూస్తే నాకు నేనొక బిచ్చగత్తెనన్న ఫీల్ కలుగుతుంది. మైథిలి, అది కాదు. మాట్లాడొద్దు. మాటలతో నన్ను మాయ చేశారు. నాకు మీరన్ని అబద్ధాలే చెప్పారు. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీకింకా భారం కావటం నాకు ఇష్టం లేదు. వెళ్తాను సుబ్బు. మైథిలి, ఆగు ప్లీజ్. నేను తప్పు చేశాను. ఇక ముందు అలా జరగదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. అడ్డు తప్పుకో సుబ్బు. ఎవరెన్ని చెప్పినా నేను వినను. నేను వెళ్తాను. వెళ్ళు. వెళ్ళు మైథిలి. రేయ్, నీకేమన్నా పిచ్చా? వెళ్ళమంటావేంటి? మరి లేకపోతే ఏంటి సుబ్బు? మనమేదో సహాయం చేయాలని చూస్తే అంత ఫోజ్ ఏంటి? వెళ్ళమను. కానీ వెళ్లే ముందు ఉన్న 10 రోజులకి లెక్క తెలిచెళ్ళమను. నోర్ముయ్, పుండు మీద కారం జల్లకు. ఎంత? మైథిలి, చచ్చా, వాడేది మెంటల్గా వాగుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు. ఎంత? ఎంతంటే డబ్బులు ఇస్తే సరిపోతుందా? నువ్వు ఉన్న 10 రోజులు నీకన్నీ మేమే చేసి పెట్టాం కదా. వాడి సంగతి ఏంటి? ఏం చేయమంటావు? నువ్వు ఒక 10 రోజులు మాకు ఇంటి పని వంట పని అన్ని చేసేళ్ళు. రేయ్, నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? అతను కరెక్ట్ గానే మాట్లాడాడు. మైథిలి, వాడేదో సాయం, రుణ సాయం మాత్రమే తీర్చుకోగలను. ఓకే, 10 రోజులు. 10 రోజులు నేను ఇక్కడుండి మీకన్నీ చేసి పెడతాను. బట్ 11వ రోజు మాత్రం నేను మీకు కనిపించను. మీరు నన్ను 10 రోజులో 25 రోజులో ఉండేలా చేయగలరు, కానీ పర్మనెంట్గా మాత్రం ఉంచలేరు. గుర్తుంచుకోండి. మొత్తుందారా నీకు? అసలు నువ్వేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? ఛా, 10 రోజులు టైం దొరికింది కదా సుబ్బు. ఈ లోపల మైథిలి కోపం నువ్వు పోగొడతావని అలా మాట్లాడాను అంతే. రేయ్, పదరా. Hi girls. Good morning. How are you? Hello. హలో, ఏంటి అందరూ కామ్గా ఉన్నారేంటి? రే ఇట్రా, నాకు కూడా ఎవరా? చీ, దీని బతుకు చెడ. ఎన్నిసార్లు తరిమి కొట్టినా దైద్యం పోవడం లేదు. రే, దేని గురించిరా? అది కుక్క అండి. రోజు ఆఫీస్కి వస్తాది మీలాగే. దాన్ని ఎంత వెళ్ళగొట్టినా వెళ్ళదు. దానివల్ల మంచి మంచోళ్ళు కూడా ఆఫీసులోంచి వెళ్ళిపోతున్నారు. రే, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు రే. ఎక్కువ చేసావనుకో కట్ చేస్తా. నువ్వు నన్నే అంటున్నావు నాకు అర్థమవుతోంది. అరే,
నేను ఇండైరెక్ట్ గా తిట్టినా మీ గురించి అని బాగానే తెలుసుకున్నారే. అసలు మీలాంటి వాళ్ళు ఉన్న చోట మేము పనిచేయడం మా కర్మ. లుక్, అసలు నేనేం చేశానని? ఆ మైథిలి ఆఫీస్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కదా? బుల్షిట్. పని సరిగ్గా చేయట్లేదని మన బాసే తీసేశారు. దానికి నేనే రెస్పాన్సిబిలిటీ. నోర్మయ్, నువ్వే మైథిలి ప్రాజెక్ట్ని సిస్టంలోంచి డిలీట్ చేసావని మాకు తెలిసింది. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనేమి చేయలేదు. మన అరవం బాసు మైథిలిని ఇన్సల్ట్ చేశారు, అందుకే తను వెళ్ళిపోయింది. అసలు తప్పంతా మన బాసు శరవణందే. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. చూసారా చూసారా అని ఎంత కూల్గా ఉన్నారు. ఇప్పుడు మైథిలికి ఇచ్చిన ప్రాజెక్ట్ని నన్నే హ్యాండిల్ చేయి అని అంటారు. అప్పుడు చెబుతా మీ అందరి సంగతి, నీ సంగతి కూడాను. ఇదిగా చూసిన చాలు కానీ ఈ బ్యాగ్ క్యాబిన్లో పెట్టి. సార్ పిలిచారు ఎందుకని? మైథిలి ఎందుకు వెళ్ళిపోయింది? అదే ప్రాజెక్టు పూర్తి చేయకుండా స్టాఫ్తో బాతాకనే కొడుతూ మిమ్మల్ని బాల్తో కొట్టిస్తోంది. అందుకే తనని తీసేసి మీరు ఆ పనికి నన్ను పురమాయించారని నేను అనుకుంటున్నాను. అడిగిన ప్రశ్నకు మాత్రందా జవాబు చెప్పు. మైథిలి వెళ్ళిపోవడానికి కారణం యారు? అదే తను ప్రాజెక్టు సరిగా ఎందుకు మైథిలి వెళ్ళిపోయింది? అదే సార్ మైథిలి ప్రాజెక్టు. இப்போ சொல்லு, ஏன் மைதிலி ஆபீஸ்க்கு வரல? సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నేనే కారణం సార్. నేనే మైథిలి ప్రాజెక్ట్ ఫైలు డిలీట్ చేశాను సార్. సార్ 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 ఆపండి సార్. ప్లీజ్ సార్ కొట్టద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. బుద్ధి గడ్డి తిని నేనే పని చేశాను సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. నిన్ను వదిలేయడం ఇల్లడా, నిన్ను పో పోయి మైథిలిని కన్విన్స్ చేసి నీదా ఆమెని ఆఫీస్కి తీసుకురావాలా. ఇల్లే అంటే నీ జాబ్తో పాటు నీ ఊరు కూడా పోతాది. పో పోయి మైథిలిని తీసుకురా. తను ఎక్కడుంటుందో నాకు తెలియదు కదా సార్. మన కంపెనీ చైర్మన్ సుబ్బుకి క్లోజ్ ఫ్రెండ్, అక్కడదా ఉంటుంది. సార్ నిజంగా నాకు ఆ విషయం తెలియదు సార్. ఏదో రికమెండ్ చేశారంటే తెలుసున్న వాళ్ళు అనుకున్నాను కానీ ఎంత క్లోజ్ అని నాకు అస్సలు తెలియదు సార్. సార్ తెలిస్తే నేను అస్సలు మైథిలిని డిస్టర్బ్ చేసేవాడిని కాదు సార్. ప్లీజ్ మీరే ఏదో రకంగా నా జాబ్ కాపాడాలి సార్. ప్లీజ్ సార్. నీ జాబ్ నీకు కావాలంటే మైథిలి ఆఫీస్కు వరను. అంతవరకు నువ్వు ఆఫీస్ గేట్ కూడా టచ్ చేయకూడదు. ఓ అలాగే సార్, నేను వెళ్ళి మైథిలి కాళ్ళు పట్టుకునైనా సరే ఆవిడ ఆఫీస్కి తీసుకొస్తాను సార్. సార్ ప్రాజెక్ట్ బాగా ఎంజాయ్ చేశారా? మ్యాన్ హ్యాండిల్ చేశారా? మీకు అదే కరెక్ట్. బాగైంది బాగైంది. నీ కుడలోకి వైపోయాను కదరా. ఇప్పుడు మైథిలి నొప్పించడం ఎలా? జరుగు.
ఇది నా పని. ఇంకా 10 రోజులు అవ్వలేదు. వెళ్ళి దర్జాగా సోఫాలో కూర్చో. మీకు పరిచయమైన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు. సారీ మైథిలి, నా ఉద్దేశం. నీ ఉద్దేశంతో నాకు పనిలేదు. అది కాదు మైథిలి. నాకేం చెప్పొద్దు. ప్రస్తుతానికి నేను ఇంట్లో పనిదాన్ని అంతే. ప్లీజ్. సతీ, కాఫీ పట్టరారా. నువ్వు తెచ్చావండి మైథిలి. సతి పండేడి? ఇవన్నీ నేనే చేయాలి సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే మీరు పని చేయకముందే 10 రోజుల జీతం ఇచ్చేశారు కదా. అందుకే పని చేసి నా రుణం తీర్చుకుని వెళ్ళిపోతాను. ఎవడ్రా నువ్వు? మా ఇంటికి కన్నవేయాలని చూస్తావా? అయిపోయావరా నువ్వు. దొంగ మొగుడు సినిమాకి వెళ్తే పెంకు మొగుడు తగులుకున్నట్టు నువ్వెవడురా? నేను దొంగతనం చేయడానికి రాలేదు. నేను మైథిలి కోసం వచ్చాను. అంటే మా మైథిలికి లైన్ వేయటానికి వచ్చావా? అంత ఎక్స్పెక్టేషన్ ఉందా నా మీద? పబ్లిక్ చూస్తే నా ఇమేజ్ పోతుందిరా. వదిలేయరా, నీకు పుణ్యం ఉంటుందిరా. నువ్వేమన్నా రజనీకాంత్ శివాజీ గణేశ్వా? నువ్వు చెప్తే నేను వినటానికి. నేను చెప్పింది వినడానికి మధ్యలో వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావరా? ప్లీజ్ రా, నన్ను వదిలేరా. అసలు నేను చెప్పింది కొంచెం వినరా. మైదులు వచ్చింది. ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? వీడు నీకు తన లైలా, నేను మధును కాదురా. మీరే చూడండి అమ్మా, నేను వదులు అంటుంటే కూడా పీక నొక్కేస్తున్నాడు. అది సరే, ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. అది కాదు మైథిలి, నేను చెప్పేది కొంచెం విను.
ఆ రోజు మీరు నన్ను ఇన్సల్ట్ చేశారని కోపంతో మిమ్మల్ని మన బాస్ ముందు తిట్టేలా చేశాను. ఘనకార్యం నీదేనా? నీకు 4 ఎక్కువ తగిలి. సత్తిపండు, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు కాస్త తగ్గితే మంచిది. మరోసారి థ్యాంక్స్ మైథిలి. కానీ మీరు ఆఫీస్కి తిరిగి రాకపోతే నన్ను ఆఫీస్ గుమ్మం తొక్కనివ్వనని ఆ శరవణన్ మొండిపట్టు పట్టు కూర్చున్నాడు. ప్లీజ్ ప్లీజ్ మైథిలి, నా కోసం మీరు మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ మైథిలి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఓహో, ఇలా అయితే కరిగిపోయి కన్విన్స్ అవుతానని అనుకుంటున్నాడా? అది జన్మలో జరగదని చెప్పు. వాల్యూస్ తెలియని మనుషుల మధ్య నేనుండలేను. నౌ యూ కెన్ గో. అది కాదు మైథిలి. గెట్ లాస్ట్ మిస్టర్ రామబ్రహ్మం. హలో, ఏంది ఇంకా నిలబడ్డా? వెళ్ళు. వెళ్తాను లేరా, ఏదో కన్విన్స్ చేద్దామని వచ్చాను కానీ అంబులెన్స్ కి ఫోన్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. వెళ్తాను. జల్లే కురిసి ఎదనే విరిచేసిందే, జల్లే కురిసి ఎదనే విరిచేసిందే, కానులే తడిసి కలనే చెరిపేసిందే. సారీ సుబ్బు, ఇంత మాదిరి అవుతుందని నా ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే ఏం లాభం? మైథిలి ఎంత చెప్పినా వినట్లేదు, వెళ్ళిపోతానని మొండికేస్తోంది. అయినా నీకు అంత ఆవేశం ఏంట్రా? నేను నీకు ముందే చెప్పాను మన విషయం తనకి తెలియకూడదని. ఇడియట్. అంతా భ్రమిగాడి వల్లే సుబ్బు. అంత వేస్ట్ ఫెయిల్ అవుదాం ఇదికి ఎల్లాతకం కారణం. రైట్, వాడు వేస్ట్ ఫెయిలోనే, కానీ నీ బుద్ధి ఏమైందిరా? ఏమైంది? ప్రాజెక్ట్ అనుకున్న టైంలో సబ్మిట్ చేయకపోతే ఏమైంది? కొంపలు మునిగిపోతాయా? ఇంకరోజు టైం ఇవ్వచ్చు కదా. అసలు మైథిల్ని సెలెక్ట్ చేసింది తన టాలెంట్ చూసే కదా. నిజందా? మరి మళ్ళీ ఎందుకు తనకి రికమెండేషన్ మీద జాబ్ ఇచ్చానని మాట్లాడావు? ఇప్పుడు మైథిలి వెళ్ళిపోతానంటోంది తెలుసా? సారీ చెప్తేనుగా సుబ్బు. సారీ నాకు కాదు, తనకి చెప్పు. తనని వెళ్లకుండా ఆపు. అది నీ వల్ల అవుతుందా? చెప్పు. మైథిలి ఎంగారుకా? పైనుంది, వెళ్ళు.
సారీ మైథిలి. ఐ వాజ్ కంప్లీట్లీ మిస్టేకన్. తప్పు నాదాన్ చేశాను, నీ ఇల్లే. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎల్లా అంద మొట్ట బ్రహ్మియాలదా ఆడు చేశాడు. వాడొక రోగ్, వాడొక డాగ్. ఇప్పుడు ఎవరినని ఏం లాభం? అందరి ముందు నాకు జరిగిన అవమానం పోదుగా. அப்படி இல்ல, స్టాఫ్ అందరి ముందు నిన్ను తిట్టాను కదా, இப்போ அந்த స్టాఫ్ మున్నాడియే నీకు సారీ చెప్తాను. సారీ చెప్పాడుగా మైథిలి, క్షమించేయి. ఇంకోసారి నీకు బాధ కలగదు, నేను హామీ ఇస్తున్నాను. అదే నాకు నచ్చదు అని చెప్తున్నాను. రేయ్, ఇందులో మైథిలి గురించి మనకు తెలిసినవే ఉన్నాయిరా, కొత్తగా ఏం లేవు. ఇదిగో ఒక్క నిమిషం. నా సంతోషాన్ని నేను షేర్ చేసుకోవాల్సిన మరొక వ్యక్తి తులసి. కానీ ఇప్పుడు తను హైదరాబాద్ వెంకట్ హాస్పిటల్లో జీవోత్సవంలా పడుంది. తులసా? ఆవిడెవరు?